హలో ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ కర్రీ. సింపుల్గా ఎలా చేసుకోవచ్చో చూద్దాం. ఈ కర్రీ రైస్, బిర్యానీ, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మిక్సీ జార్లోకి 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ గసగసాలు, 4 లవంగాలు, 2 ఇలాచి, 1 ఇంచు చెక్కను వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 4 వెల్లుల్లిపాయ రేఖలు, 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. పెద్ద ఉల్లిపాయ అయితే 1 వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపును వేసుకుని మరొకసారి గ్రైండ్ చేసుకుని ఈ మసాలా పేస్ట్ని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. 1/2 కిలో వంకాయలని తీసుకుని శుభ్రంగా వాటర్తో వాష్ చేసుకోవాలి. ఇక్కడ నల్ల వంకాయలు తీసుకున్నా పర్లేదు, తెల్ల వంకాయలను తీసుకున్నా పర్లేదు. ఇప్పుడు ఒక గిన్నెలోకి 1/2 లీటర్ వాటర్, 1 స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు వంకాయల్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న వంకాయల్ని సాల్ట్ వాటర్లో వేసుకోండి. ఈ విధంగా అన్ని వంకాయల్ని కట్ చేసుకున్నాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఆనియన్ మసాలా పేస్ట్ని ఈ వంకాయల్లోకి స్టఫ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకును వేసుకుని ఒక 30 సెకండ్స్ ఫ్రై చేసుకుని ఇప్పుడు ఇందులోకి స్టఫ్ చేసుకున్న వంకాయల్ని వేసుకోవాలి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 3 మినిట్స్ వంకాయల్ని మగ్గించుకోవాలి. 3 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి ఇప్పుడు వంకాయల్ని రెండో వైపుకి టర్న్ చేసుకుని మరొక 3 నిమిషాలు వంకాయల్ని మగ్గించుకోవాలి. ఈ విధంగా వంకాయల్ని మగ్గించుకున్నాక ఇప్పుడు మిగిలిన ఆనియన్ మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఆనియన్ మసాలా పేస్ట్ మిగిలితే యాడ్ చేసుకోండి, లేదంటే అవసరం లేదు. మిక్సీ జార్లోకి ఒక 1/2 కప్పు వాటర్ని వేసుకుని ఆ వాటర్ని యాడ్ చేసుకోండి. కర్రీలో కారం సరిపోతుంది, కానీ సాల్ట్ అయితే టేస్ట్కి తగ్గట్టు కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకుని 200 ml వాటర్ని యాడ్ చేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 5 to 6 మినిట్స్ ఉడికించుకోవాలి. అంటే కొంచెం గ్రేవీ థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు. ఇప్పుడు మూత ఓపెన్ చేసి ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ చింతపండు, కొద్దిగా బెల్లం ముక్కను వేసుకుని మరొకసారి కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కర్రీ కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చింతపండు, బెల్లం వేయడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ విధంగా కర్రీని దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకున్నాక కొద్దిగా కొత్తిమీరను వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. సింపుల్ అండ్ టేస్టీ గుత్తి వంకాయ కర్రీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.